హాయ్ అండి, నా పేరు ఆదర్శ్ చౌదరి. మన కాలేజ్ గైడ్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో చెన్నైలో ఉండే హిందుస్థాన్ యూనివర్సిటీ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ వీడియోలో మీకు హిందుస్థాన్ యూనివర్సిటీ గురించి టు సెట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హిందుస్థాన్ యూనివర్సిటీ అనేది 1985లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక యూజీసీ అండ్ ఏఐసిటి రికగ్నైజ్డ్ విత్ NAAC A+ అక్రిడియేషన్, NBA అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ అంది. సో ఈ 2007లో డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనే స్టేటస్ పొందింది. సో చెన్నైలో మనకి 2 మేజర్ బస్ స్టాండ్స్ ఉంటాయండి. ఒకటి మాధవరం, ఇంకొకటి కోయంబేడు, CMBT అంటారు. సో మాధవరం నుంచి హిందుస్థాన్ యూనివర్సిటీకి అప్రాక్సిమేట్ 45 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ CMBT నుంచి అప్రాక్సిమేట్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. కమింగ్ టు రైల్వే స్టేషన్, చెన్నైలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయండి. మేజర్ రైల్వే స్టేషన్ వన్ ఇస్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి యూనివర్సిటీకి అరౌండ్ 55 కిలోమీటర్స్ ఉంటుంది. అనదర్ రైల్వే స్టేషన్ ఎగ్మోర్ నుంచి యూనివర్సిటీకి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో కమింగ్ టు కోర్సెస్, హిందుస్థాన్ యూనివర్సిటీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో చాలా మంది అడగడం జరిగింది, అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కి ఏంటి డిఫరెన్స్? సింపుల్ థింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఫ్లైట్స్, జెట్స్ దీని గురించి చదువుతారు. ఇదే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చి రాకెట్స్, స్పేస్ స్టేషన్ గురించి చదువుతారు. సో కమింగ్ టు ఫీ స్ట్రక్చర్, ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కి మీకు ఆల్మోస్ట్ సేమ్ ఫీ స్ట్రక్చర్ అండి. 85.5% అబోవ్ ఉండే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని, అండ్ 70 to 85.5 ఉండే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ గ్రూప్స్. అపార్ట్ ఫ్రమ్ ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ ఏ కోర్సెస్ చాలా డిమాండ్ గా ఉన్నాయి, చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ సిఎస్సి AML, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ చెన్నైలో మీరు చూసుకుంటే చాలా యూనివర్సిటీలో సిఎస్సి విత్ IBM కొలాబరేషన్ ఉండదు, కానీ ఇక్కడ ఉండే సిఎస్సి AML ప్లెయిన్ AML కాదండి, ఇన్ కొలాబరేషన్ విత్ IBM. సో దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా మీకు ఇంటర్ మార్క్స్ గ్రూప్స్ బేస్ పైన స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంటర్ గ్రూప్స్ పైన ఏ బేసిస్ లో ఇవ్వడం అంటే 60 to 70%, 70 to 85.5% అండ్ 85.5% అబోవ్. సో ఫీ స్ట్రక్చర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మేజర్ అసలు హిందుస్థాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, చాలా మంది కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. హిందుస్థాన్ అనేది చాలా ప్రీమియం ఇన్స్టిట్యూషన్. ఇక్కడ డైవర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. మన తెలుగోళ్ళు కాకుండా, తమిళోళ్ళు కాకుండా నార్త్ నుంచి చాలా స్టేట్స్ నుంచి హిందుస్థాన్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వస్తారు. సో దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్స్ కూడా అయిపోవడం జరిగింది. దేనివల్ల అంటే +2 స్టూడెంట్, తమిళ్ స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ ఎక్కువ వల్ల. సో ఆల్మోస్ట్ తమిళ వాళ్ళు చాలా మంది జాయిన్ అయిపోయారు. సో సీట్స్ అనేది చాలా లిమిటెడ్గా అనేది ఉన్నాయి. హాస్టల్ ఫీ స్ట్రక్చర్ చాలా మంది ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. సో ఇన్ కేస్ మీకు హాస్టల్ వద్దనుకుంటే నియర్ బై ఏదైనా పీజీస్ ఉన్నాయా చాలా మంది అడుగుతున్నారు. మన ఆంధ్ర వాళ్ళవే పీజీస్ చాలా మంది ఉన్నాయండి. సో నియర్ బై 100 meters లోనే మీకు నెంబర్ ఆఫ్ పీజీస్ ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ వరకు వస్తానండి, హిందుస్థాన్ యూనివర్సిటీ అనేది యావరేజ్ ప్యాకేజ్ 6 to 8 lakhs అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు, క్లాసెస్ ఏ టైమింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఫినిష్ అవుతాయి? మార్నింగ్ 9 o'clock నుంచి 12:15 వరకు ఫస్ట్ హాఫ్ ఉంటుంది. మళ్ళీ 1 o'clock నుంచి 3:30 వరకు ఉంటుంది. ఇంకొకటి చాలా మంది క్లాస్ రూమ్స్ వచ్చి స్మార్ట్ క్లాస్ రూమ్సా, AC క్యాంపసా, వైఫై ఎనేబుల్డ్ క్యాంపసా అడుగుతున్నారు. AC క్లాస్ రూమ్స్ అయితే కాదండి, మీకు ల్యాబ్స్ ఒక్కటే AC ల్యాబ్స్ ఉంటుంది. క్లాస్ రూమ్స్ అంటే ఇంకా స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. సో టీచింగ్ అనేది బాగుంటుంది. మీకు టీచింగ్ అనేది ఎలా టీచ్ చేస్తారు, ఏ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు, చాలా మంది పేరెంట్స్కి డౌట్ ఉంది. సో మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే ఉంటుందండి, కానీ 70% ఇంగ్లీష్, 30% వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ అనేది మిక్స్ అవుతుంది. ఇంకోటి కమింగ్ టు కల్చరల్ యాక్టివిటీస్, హిందుస్థాన్ అనేది చాలా కల్చరల్ యాక్టివిటీస్ అనేది పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫెస్ట్లు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మీకు క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, టెన్నిస్ ఉంది. హిందుస్థాన్లో మేజర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏంటంటే హార్స్ రైడింగ్. సో మీరు హార్స్ రైడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే హిందుస్థాన్ యూనివర్సిటీలో హార్స్ రైడింగ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. దానికి సపరేట్ ఫీ ఉంటుంది, మీరు పే చేసి నేర్చుకోవచ్చు. అండ్ ఇండోర్ స్టేడియం ఉంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి, సో యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. హాస్టల్ స్టూడెంట్స్కి ఫుడ్ గురించి చాలా మంది అడుగుతున్నారు, ఇక్కడ ఎలా ఉంటుంది, ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతున్నారు. సౌత్ ఇండియన్ టైప్ ఫుడ్ అయితే ఉంటుందండి. మీరు పర్ఫెక్ట్ ఆంధ్ర మీల్స్ అంటే చాలా కష్టం.
మీకు హాస్టల్లో అట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అయితే దొరకదు. సౌత్ స్టైల్లో ఉంటుంది ఫుడ్. ఓకే, మీకు ఇన్ కేస్ లేదు మాకు పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ కావాలంటే పక్క నియర్ బై చాలా రెస్టారెంట్స్ ఉంది. మీకు కమింగ్ టు దిస్ వీడియో మీకు నేను ఏది ఉంది ఏది లేదు ఓపెన్గా చెప్తున్నానండి. ఇది సో మన కాలేజ్ గైడ్ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వన్ మోర్ థింగ్, ఎట్లాగా మీకు తెలుసండి హిందుస్థాన్ యూనివర్సిటీలో మీకు ఫుడ్ అనేది తెలుగు ఫుడ్ ఉండదు లేకపోతే ఉంది అని మీకు ఎలా తెలుసు చాలామంది సబ్స్క్రైబర్స్ అడగవచ్చు. నేను హిందుస్థాన్ యూనివర్సిటీలోనే చదివాను, హిందుస్థాన్ యూనివర్సిటీలోనే పాస్డ్ అవుట్ అయ్యాను. ఇప్పుడు ఒక సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్గా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కాలేజ్ గైడ్ నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు, మీకు ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హిందుస్థాన్ యూనివర్సిటీ అనేది మీకు ఎగ్జాక్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. నియర్ బై చెట్టినాడు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంటుంది. నియర్ బై 5 కిలోమీటర్స్లో ఐటీ సంబంధించిన సిప్కాట్ ఉంటుంది. దాంట్లోనే మీకు ఏషియాస్ లార్జెస్ట్ టీసీఎస్ క్యాంపస్ అనేది ఉందండి. నియర్లీ 1 lakh పీపుల్ దాంట్లో జాబ్ చేస్తారు. సో ఇది ఒక ప్రీమియం సెక్టర్ ప్లేస్లో సో ప్రీమియం క్వాలిటీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ మీరు చూస్తున్నారంటే సో హిందుస్థాన్ యూనివర్సిటీ అనేది మీరు ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇన్ కేస్ మీకు తమిళనాడు సంబంధించిన యూనివర్సిటీస్ నాట్ ఓన్లీ హిందుస్థాన్ ఇంకా వేరే యూనివర్సిటీస్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా బోర్న్ అంతా తమిళనాడు చెన్నైలోనే నేను 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో మీకు నా తెలుగులోనే అర్థం అవుతుంది. సో బేసిక్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మన కాలేజ్ గైడ్ వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు నాకు కాల్ కనెక్ట్ చేస్తారు. సో ఫ్రీ గైడెన్స్ అనేది నా తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో నన్ను చాలామంది నా పర్సనల్ నెంబర్ అడుగుతున్నారు. నా పర్సనల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఓన్లీ ఫర్ మన కాలేజ్ గైడ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ రిలేటెడ్ టు తమిళనాడు యూనివర్సిటీస్. మీరు తమిళనాడు యూనివర్సిటీస్ ఏది అడిగినా టాప్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విఐటి, అమృత, హిందుస్థాన్, సత్యభామ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మీకు వేల్టెక్, ఎంజిఆర్, సవిత, వేల్స్, ఏవిఐటి, కళాస్లింగం, జాయ్, ధనలక్ష్మి దీనికి సంబంధించిన యూనివర్సిటీస్ కూడా మీకు ఏదైనా ఫీజ్ రిలేటెడ్ డౌట్స్ కానీ లేకపోతే మీరు చెన్నైలో దిగితే సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా వెళ్ళాలా, సో ఎట్లాగుంటుంది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్ళాలా, దానికి సంబంధించిన బస్ నెంబర్స్ కానీ ఎలా ట్రావెల్ అవ్వాలంటే ఫ్రీ టు కాంటాక్ట్ అస్ మన కాలేజ్ గైడ్.